ఆఫ్ఘనిస్తాన్పై తమ చరిత్రలోనే అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల ఈ సిరీస్ జూన్ 13 నుంచి స్టార్ట్ కానుంది. ఈ సిరీస్తోనే టీమిండియా 2027 వన్డే ప్రపంచ కప్ ప్రిపరేషన్స్ స్టార్ట్ కానుంది. ఇకపోతే వన్డే చరిత్రలో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీమిండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన 4 వన్డేల్లో టీమిండియా 3 విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో తమ అజేయ రికార్డును కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతుంది. అయితే ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ఈజీగా తీసుకునే ఛాన్స్ లేదు. గత కొన్నేళ్లుగా ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో సంచలన విజయాలు సాధిస్తూ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియా గత సంవత్సరం వన్డే క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే 2026 స్టార్టింగ్లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో ఓటమి పాలైన తర్వాత టీమిండియా వన్డే ఫార్మాట్లో పెద్దగా మ్యాచ్లు ఆడలేదు. దీంతో ఈ సిరీస్ టీమిండియాకు చాలా ఇంపార్టెంట్గా మారనుంది. మరోవైపు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా సిరీస్కు దూరం అవడంతో యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే అవకాశం లభించింది. ఇక విరాట్ కోహ్లీ అండ్ హార్దిక్ పాండ్యా దూరం అవడంతో తొలి వన్డేలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది, ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో చూద్దాం. విరాట్ కోహ్లీ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు జట్టులో అవకాశం లభించింది. కోహ్లీ గాయం కారణంగా సిరీస్కు దూరం అవడంతో సెలెక్టర్లు యశస్వి జైస్వాల్ను సెలెక్ట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వన్డే జట్లో చోటు కోసం ఎదురు చూస్తున్న యశస్వి జైస్వాల్ చివరిసారిగా 2025 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఆడాడు. అయితే ఇప్పుడు జట్టులో చోటు దక్కిన తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ జట్లో ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఇప్పటికే స్థిరపడ్డారు. యశస్వి జైస్వాల్ కూడా ప్రధానంగా ఓపెనర్ కావడంతో అతనికి తుది జట్లో స్థానం కల్పించడం కష్టంగా మారిపోయింది. అంతేకాకుండా బీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నుంచి రోహిత్ శర్మకు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడంతో అతని సిరీస్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్కు అవకాశం రావాలంటే రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డేకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఆడతారు. ఇక వన్డే ప్రపంచ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ ఈసారి బ్యాట్ను జులిపించాల్సిన అవసరం ఉంది. గత జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ 3 మ్యాచ్ల్లో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్పై రోహిత్ శర్మకు టీమిండియా తరపున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ కూడా ఉంది. రాబోయే సిరీస్లలో రోహిత్ శర్మ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక ఏకైక టెస్ట్లో సెంచరీతో చెలరేగిన శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అదే జోరును కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడతాడు. వన్డేలో నెంబర్ 3 స్థానంలో ఆడిన 4 మ్యాచ్ల్లో అతను 40.75 సగటుతో 163 పరుగులు చేయడంతో పాటు 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. గాయపడిన విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఇషాన్ కిషన్ ఆడించడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. టీ20 అంతర్జాతీయ జట్టుకు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను సెలెక్ట్ చేశారు. ఇక శ్రేయస్ అయ్యర్ గత వన్డే సిరీస్లో 3 మ్యాచ్ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి భారీ ఇన్నింగ్స్తో తన ఫామ్ను తిరిగి నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయడంతో పాటు కీపింగ్ చేయనున్నాడు. ఇక గతంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్ 2026లో కూడా సెంచరీ చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్లుగా 6-7 స్థానాల్లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. ఇక గత వన్డే సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్పై నితీష్ కుమార్ రెడ్డికి తొలి అంతర్జాతీయ సిరీస్ కూడా. ఇక హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలను పంచుకోనుండగా కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడనున్నాడు. ఇక 3వ పేసర్గా ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ప్రిన్స్ యాదవ్ ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్న యువ పేసర్. ఐపీఎల్ 2026 సీజన్లో 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. 2024లో లిస్ట్ ఏ క్రికెట్లో అరంగేట్రం చేసిన తర్వాత 14 మ్యాచ్ల్లో 29 వికెట్లు పడగొట్టాడు.